తెలుసా? చెప్పండి హక్కులు ఏంటంటో. సరా నువ్వురా చెప్పాలి. తెలుసా వాళ్ళకి హక్కులు ఉన్నాయి? జీవించే హక్కు, రక్షించబడే హక్కు, తర్వాత తర్వాత అభివృద్ధి చెందే హక్కు, భాగస్వామ్యం హక్కు. ఈ 4 హక్కుల్ని ఐక్యరాజ్య సమితి 180 దేశాలు కలిసి బాలలకి ఈ హక్కులు ఉన్నాయి, ఈ హక్కుల్ని భంగం కలిగిస్తే వాళ్ళకి శిక్షార్హులు అని చెప్పేసి మనకి గవర్నమెంట్ ఇచ్చింది. సో ఫస్ట్ బతకడం, జీవించడం. 0 to 18 years లోపు అందరం బాలలమే కదా, అవునా? 0 to 18 years అంటే తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి. ఎరా వింటున్నారా? తల్లి కడుపులో నుంచి వింటున్నారా? వింటున్నారా? చూడండి, నా వైపు చూడండి, ఇచ్చుకోవద్దు. తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి మనం వాళ్ళకి రక్షణ కల్పించాలి, జీవించబడాలి. పుట్టిన తర్వాత ఏమవ్వాలి? రక్షింపబడాలి. రక్షింపబడడం అంటే మంచి అంగన్వాడీ స్కూల్స్లో లడ్డు చిక్కి మంచి ఫుడ్ ఇస్తున్నారుగా, రక్షింపబడ్డాము. ఆ విధంగా రక్షింపబడిన తర్వాత వెంటనే అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలి కదా, అభివృద్ధి చెందే హక్కు. ఫస్ట్ జీవించే హక్కు, తర్వాత రక్షింపబడే హక్కు, తర్వాత అభివృద్ధి చెందే హక్కు, ఫైనల్గా జనంలో కలవాలి. భాగస్వామ్యం హక్కు, భాగస్వామ్యం పొందాలి, అవునా? సో ఇలా మనకి ఐక్యరాజ్య సమితి 4 హక్కులు ఇచ్చింది మీకు. ఈ హక్కుల గురించి మీకు ఎప్పుడు లేపితే అప్పుడు, ఎప్పుడు అడిగితే అప్పుడు వాళ్ళ హక్కులు ఏంటంటే చెప్తారా? చెప్పాలి. ఏముందమ్మా? జీవించే హక్కు, రక్షించే హక్కు, జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి హక్కు, భాగస్వామ్యం హక్కు, అంతే కదా? సో అది చిన్న వయసులో పెళ్లిళ్ళు చేసుకోవచ్చా? ఎందుకు చేసుకోకూడదు చెప్పండి. 18 సంవత్సరాలు నిండకుండా పెళ్లి చేసుకోవచ్చు ఆడపిల్లకి. పెళ్లిళ్ళు చేసుకుంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అవునా? సో బాల్య వివాహాలు చేసుకోకూడదు. ఓకే, 2022 ఆడపిల్లకైతేనే 19 ఉండాలి, అబ్బాయికి అయితే 22 ఉండాలి, అవునా? ఓకే. అరే రేపు నుంచి నువ్వు కూడా ట్యూషన్కి రా. వస్తావా? ట్యూషన్కి రా. నీకు చదువుకోమని అక్కడికి వెళ్ళి చదువుకోకుండా నువ్వు చదువుకొని నువ్వు కూడా జాయిన్ అవుతుంది, ఓకేనా? ఏం పేరు నీ పేరు? ఒకసారి పైకి మీరు అరవకనమ్మా. చెప్పమ్మా, ఎందుకు వెళ్ళట్లా పడికి? రండి అమ్మా, అది కాపేయమ్మా.